వాలా 2 మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే భజన. సర్లే అంతగా ఏముంది మూవీలో అని చూస్తే అంతగా ఏం లేదు. దీనికంటే ఫస్ట్ పార్టే బాగుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఫస్ట్ పార్ట్. ఒకసారి చూడండి. 200 కోట్లు కలెక్ట్ చేసేంత మ్యాటర్ అయితే ఏం లేదు మూవీలో. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీలో స్టోరీ అంటూ పెద్దగా ఏముండదు. అలా సిచ్యువేషన్స్ బట్టి సినిమా ముందుకెళ్తుంటది. ఈ మధ్య ఇలాంటి మూవీస్ ఎక్కువైపోవడం వల్ల ఏముందిలే రొటీనే కదా అనిపిస్తుంది. జులాయిగా తిరిగే స్టూడెంట్స్ వాళ్ళ మధ్య వచ్చే గొడవలు, లవ్, సడన్ గా ఏదో ఒక పాయింట్ లో వాళ్ళు రియలైజ్ అవ్వడం, మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంతే అన్ని మూవీస్ లో ఇలానే ఉంటున్నాయి. ఇంక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే అనిపించింది. అక్కడక్కడ కొంచెం కామెడీ వర్కౌట్ అయ్యింది. అలాగే చిన్న పిల్లలతో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్స్ కూడా పర్లేదు బాగానే అనిపించాయి. కానీ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ లో ఉంది. సెకండ్ హాఫ్ ని చాలా డ్రాగ్ చేశారు. మళ్ళీ క్లైమాక్స్ వచ్చే వరకు కూడా సినిమా అంత కిక్ ఇవ్వలేదు. ఆ క్లైమాక్స్ కానీ లేకపోయింటే సినిమా అస్సాం అయ్యేది. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఇంకా డైరెక్టర్ సవిన్ విపిన్ దాస్ ఇచ్చిన స్టోరీని ఫస్ట్ పార్ట్ తరహాలోనే డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అంత కిక్ ఇవ్వలేదు. కొంచెం బోర్ కొట్టింది. ఒక 20 మినిట్స్ వరకు అయితే ట్రిమ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్న హైప్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమా చూడండి.